Hi guys, today I am going to show you Shark Cardless Pro. ఇది వచ్చి నేను ఎందుకు చూస్ చేసుకున్నానో మీకు చెప్తాను. ఇందులో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. రన్ టైం వచ్చి 40 మినిట్స్, చాలా వరకు రన్ టైం 40 మినిట్స్ 1 అవర్ ఉంటుంది. సో ఇది కూడా 40 మినిట్స్, ఇది మోర్ దాన్ ఎనఫ్ మనకి ఒక 2 బెడ్ కానీ 3 బెడ్ కానీ ఫాస్ట్గా క్లీన్ చేసుకోవడానికి. సో 40 మినిట్స్ రన్ టైమ్ ఈజ్ ఫైన్. సో ఇది కార్డ్లెస్. వైరింగ్ ఉంటే ఏంటంటే మనకు అంత కంఫర్టబుల్గా క్లీన్ చేయడం కానీ ఏదైనా సరే మనకు అంత ఈజీ అనిపించదు. సో అందుకని నేను ఈ కార్డ్లెస్ ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా సరే. నేను ఇంతకుముందుకు యూజ్ చేసిన దానికంటే నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకనంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే మనం కొన్ని సోఫా కిందికి వెళ్ళాలన్నా, బెడ్ కిందికి వెళ్ళాలన్నా అలాంటివన్నిటికీ కొంచెం మనం వంగాలి కదా. సో ఈ దీంట్లో ఏంటంటే ఈ ఫ్లెక్స్ టు రీచ్ ఇది ఉంది కదా, ఈ ఆప్షన్ వచ్చేసి ఈ ఆప్షన్ ఏంటంటే మనకు అన్ని కిందికి వెళ్తుంది. ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా ఈ ఫోల్డింగ్ది, సో ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇందులో కొత్త ఫీచర్ ఒకటి వచ్చేసి ఏంటంటే క్లీన్ సెన్స్ ఐక్యూ అని చెప్పేసి, ఇది సెన్సెస్ డట్. అంటే ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్లో మనం ఫాస్ట్గా వెళ్తుంటాము, అక్కడ ఎక్కువ ఉంటుంది డట్, కానీ మనం ఫాస్ట్గా మూవ్ చేద్దాం అనుకుంటాము. మనం సక్షన్ అనేది మనం చేంజ్ చేసుకోకుండా ఆటోమేటిక్గా ఈ మోడ్లో పెట్టేసుకుంటే, ఇందులో ఒక ఆప్షన్ ఉంది, ఈ మోడ్లో పెట్టేసుకుంటే ఏంటంటే ఇది ఆటోమేటిక్గా డట్ని తీసేసుకుంటుంది అనమాట. అంటే ఎక్కువ సక్షన్ చేసేసి అదే డిటెక్ట్ చేసి డస్ట్ని తీసేసుకుంటుంది. ఈ క్లీన్ సెన్స్ ఐక్యూ ఉంది. నేను ఇంక ఈ ఫీచర్ గురించి మళ్ళీ ఎక్కువ చెప్తాను. ఇక్కడ మనకు చూస్తే ఈ బాక్స్ మీదనే మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇంకొకటి హెయిర్ వ్రాప్ హెయిర్ వ్రాప్ ఉంది కదా ఇక్కడ ఆప్షను. హెయిర్ వ్రాప్ వచ్చేసి జనరల్గా అది ఆ రోల్కి హెయిర్ అంతా ఇట్లా చుట్టుకుంటుంది, కానీ ఇందులో ఏంటంటే నో హెయిర్ వ్రాప్ అనమాట. సో అది ఏంటి, హెయిర్ దానికి చుట్టుకోకుండా రోలర్కి డైరెక్ట్గా తీసేసుకుంటుంది. సో మనం ఊరికే కట్ చేసుకోవడము, క్లీన్ చేసుకోవడము అదంతా ఆప్షన్ అవసరం లేదు. ఇక్కడ సాఫ్ట్ రోలరు ప్లస్ ఫ్లెక్సిబుల్ సిలికాన్ ఫిన్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా డట్ క్లీన్ తీసుకోవడం కానీ. నాకు ఇది ఇంకొకటి, మా ఇంట్లో చాలా హెయిర్ ఉంటుంది, నాకు హెయిర్ ఫాల్ చాలా ఉండడం వల్ల. సో ఇది రోలర్కి పట్టుకోదు. సో నాకు అందుకని ఈ ఆప్షన్ ఇంకొకటి నచ్చింది. ఇంకా మీరు ఇక్కడ చూస్తే ఇంకా ఇది చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ డిస్ప్లే కూడా ఉంటుంది, ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. సో ఇందులో బ్యాటరీ స్టేటస్ ఎంతసేపు వస్తుంది ఏంటి అదంతా మనకి చూపిస్తుంది. ఇక్కడ క్లెన్స్ ఐకి ఇది మాడిఫైస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ద మెసెడ్ హ్యాండ్ గివింగ్ యూ ఆప్టిమల్ సక్షన్ అండ్ రన్ టైమ్. నేను చెప్పాను కదా ఇందాక ఆప్షన్ అదే అనమాట. సో ఎక్కువ సక్షన్ తీసుకొని మనకి ఎక్కువ ఒక దగ్గర డట్ ఎక్కువ ఉన్నా కూడా అది సక్షన్ పవర్ అది ఆటోమేటిక్గా ఆ మోడ్లో పెట్టేస్తే అది తీసేసుకొని ఇంక్రీజ్ చేసుకొని ఆ డట్ని అది పిక్ చేసుకుంటుంది. సక్షన్ లెవెల్స్కి స్విచ్ బిట్వీన్ ఎక్కువ మోడ్ సక్షన్ మనకు కొన్ని దగ్గర ఎక్కువ అవసరం లేదు, అంత లైట్గా క్లీన్ చేసుకోవాలని అన్న దగ్గర మనం నార్మల్గా ఎకో మోడ్లో కానీ పెట్టుకోవచ్చు. బూస్ట్ మోడ్లో అంటే కొంచెం ఎక్కువ కావాలనుకో. ఈ క్లెన్స్ ఐక్యూ అయితేనేమో ఇది ఆటోమేటిక్గా డట్ పిక్ చేసుకొని అదంతా మంచిగా క్లీన్ చేస్తుంది. సో అదొకటి అనమాట. ఇంకొకటి ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉంది, డిటెక్ట్స్ డట్ ఇంటేక్ యాజ్ యూ క్లీన్ ఆటోమేటికల్ ఇంక్రీజింగ్ పవర్ ఆఫ్ మెసియర్ ఏరియాస్ చెప్పాను కదా. సో ఇది ఆటోమేటిక్గా ఎక్కువ డట్ ఉన్న ఏరియాలో అది ఆటోమేటిక్గా పవర్ తీసేసుకుంటుంది. హైపర్ వెలాసిటీ యాక్సిలరేటెడ్ సక్షన్ పవర్ బూస్ట్ డట్ అండ్ డెబ్రిస్ స్ట్రైట్ టు ద డస్ట్ కప్. ఇది ఎక్కువ పవర్ ఉండడం వల్ల స్పీడ్గా డట్ని తీసేసుకొని ఇక బాక్స్లోకి వేస్తుంది. పైకి ఉంది కదా, ఇక్కడ నుంచి తీసేసుకొని అందులోకి వేసుకుంటుంది అనమాట డ్రెస్. ఇక ఇది క్లీన్ సెన్స్ ఐక్యూ నాజిలో ఆప్టిమైజెస్ బ్రష్ రోల్ స్పీడ్స్ అండ్ సక్షన్ లెవెల్స్ ఫర్ మెసెస్ అండ్ లార్జ్ అండ్ స్మాల్. ఇది చెప్పాను కదా, ఆటోమేటిక్గా అది పిక్ చేసుకుంటుంది సక్షన్. 50% బెటర్ పర్ఫార్మెన్స్. నేను ఇంకా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, అన్బాక్స్ చేసేసి దీంట్లో ఏమేమి వచ్చాయి ఏంటి క్లియర్గా. ఇంకా ఇక్కడ వారంటీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది చూడండి. 2 ఇయర్ వారంటీ వచ్చేసి 5 ఇయర్ లిమిటెడ్ వారంటీ. 2 ఇయర్ వారంటీ వచ్చేసి ఓన్లీ కొన్ని పార్ట్స్ మీద ఉంటుంది, మోటార్ మీద దానిపైన. సో నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కాస్కోలో మనకి 300 ప్లస్ ట్యాక్సెస్ పడుతుంది. ఇంకో ఇందులో వచ్చిన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే పెట్టాడు మనకి. మాన్యువల్ కూడా ఉంటుంది, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చార్జర్ ఇచ్చాడు. ఇది వచ్చేసి స్టిక్ దానికి. ఇది వచ్చేసి ఇంకా మోటార్, ఇది పైన హ్యాండిల్కి ఫిట్ చేసుకోవాలి. నేను ఇది ఫిట్ చేసి మీకు అదంతా ఫుల్ వీడియో చూపిస్తాను. ఇవి వచ్చే ఎక్స్ట్రా పార్ట్స్ మనకు కొన్ని కార్పెట్లో, సోఫాలో, కార్నర్స్లో క్లీన్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకి ఫ్లెక్స్ కోసము.
ఇది వచ్చేసి రోలరు, కొంచెం హెవీగానే వెయిట్ ఉంది. దీనికంటే లైట్ వెయిట్ వేరే వేరే డైసన్లో అలా ఉంటాయి అనుకుంటా, కానీ ఇదైతే షార్ప్.